వర్గపోరుతో అట్టడుగుతున్న ఆ జిల్లాలో జనసేన పగ్గాలు పట్టేదెవరన్నది ఆసక్తికరంగా మారింది. కూటమి ప్రభుత్వంలో పార్టీ కీ రోల్ పోషిస్తుండటంతో జనసేన జిల్లా అధ్యక్ష పదవికి డిమాండ్ ఏర్పడింది. జనసేన జిల్లా అధ్యక్ష పీఠాన్ని దక్కించుకునేందుకు ప్రస్తుత అధ్యక్షుడి వర్గం ఒకవైపు, మాజీ మంత్రి వర్గం మరొక వైపు ఎవరికి వారు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారట. దీంతో ఈ రెండు వర్గాలలో ఎవరికి జిల్లా అధ్యక్ష పదవి దక్కబోతుందనే లెక్కల్లో ఉంది అక్కడి పార్టీ క్యాడర్. ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్ష పదవికి గతంలో లేని విధంగా ఈసారి నేతలు గట్టిగానే పోటీ పడుతున్నారు. జనసేన పార్టీ ఆవిర్భావం తర్వాత ఎప్పుడూ లేనంతగా ఈసారి ప్రకాశం జిల్లా జనసేన అధ్యక్ష పదవికి డిమాండ్ ఏర్పడింది. జిల్లా అధ్యక్షుడికి ప్రమోషన్ దక్కడంతో అధిష్టానం ఎవరికి అవకాశం ఇస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. కూటమి ప్రభుత్వంలో జనసేన పార్టీ కీలకంగా వ్యవహరిస్తుండటంతో ఈసారి జిల్లా అధ్యక్ష పదవికి మంచి గిరాకీ ఏర్పడింది. జిల్లా అధ్యక్ష పదవిని దక్కించుకునేందుకు స్థానిక నేతలు, ఆశావహులు ఎవరికి వారు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. జిల్లా పార్టీ పగ్గాలు తమకే దక్కుతాయని ఎవరి లెక్కల్లో వారుంటే, క్యాడర్ మాత్రం అధిష్టానం లెక్కెలా ఉంటుందోనని అంచనాలు వేస్తోంది. ప్రకాశం జిల్లాలో జనసేన పార్టీని మరింత పటిష్టం చేసే దిశగా గతంలో కంటే ఈసారి జనసేన అధిష్టానం సీరియస్ గా దృష్టి పెట్టింది. జిల్లాలో పార్టీ సమూల మార్పులు చేసే దిశగా జనసేన అధిష్టానం అడుగులేస్తోంది. మొన్నటిదాకా జిల్లా అధ్యక్షుడిగా ఉన్న షేక్ రియాజ్ కు ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ పదవి దక్కడంతో జిల్లా అధ్యక్ష పదవి స్థానం ఖాళీ అయింది. దీంతో ప్రకాశం జిల్లా జనసేన పార్టీకి కొత్త బాస్ నియామకంపై ఎవరి అంచనాలు వారు వేసుకుంటున్నారు. ప్రకాశం జిల్లా అధ్యక్ష పదవి విషయంలో ఈసారి పార్టీ అధిష్టానం తీవ్ర కసరత్తే చేస్తోందట. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్న తర్వాతే జిల్లా అధ్యక్షుడి నియామకంపై జనసేన పార్టీ పెద్దలు ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. దీనిపై జిల్లా జనసేన పార్టీ క్యాడర్లో కూడా పెద్ద చర్చ నడుస్తోంది. ప్రకాశం జిల్లా జనసేన అధ్యక్ష పదవి కోసం స్థానిక నేతలు గట్టిగానే ప్రయత్నాలు మొదలెట్టేశారట. అయితే స్థానిక ఆశావహుల లెక్కలు ఎలా ఉన్నా జిల్లాలో పార్టీ అధ్యక్ష పదవికి అన్ని విధాల సమర్థుడైన నేతతో భర్తీ చేయాలని చూస్తోందట జనసేన అధిష్టానం. జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతూ వచ్చారు షేక్ రియాజ్. మొన్నటి ఎన్నికల దాకా పార్టీ క్యాడర్ అంతా ఆయన నాయకత్వంలోనే నడిచింది. మొన్నటి ఎన్నికల్లో ఒంగోలు నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన బాలినేని శ్రీనివాసరెడ్డి ఓటమి తర్వాత వైసీపీని వీడి జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. బాలినేని జనసేనలో చేరిన తర్వాత అంతవరకు రియాజ్ నాయకత్వంలో పనిచేసిన జనసేన నేతలు రెండు వర్గాలుగా విడిపోయారు. బాలినేని ఎంట్రీ ఇచ్చాక పార్టీ నేతలు కలిసికట్టుగా ముందుకు సాగాలని పరిస్థితి ప్రకాశం జిల్లా జనసేనలో ఏర్పడింది. ప్రకాశం జిల్లా జనసేన క్యాడర్లోని కొందరు షేక్ రియాజ్, ఒంగోలు ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్, కంది రవిశంకర్ వర్గంలో ఉండగా మరికొందరు బాలినేని పంచన చేరారు. జిల్లా జనసేన అధ్యక్షుడిగా కొనసాగుతున్న షేక్ రియాజ్ కు ఉడా చైర్మన్ గా ప్రమోషన్ రావడంతో ఆయన స్థానంలో ఎవరికి పార్టీ పగ్గాలు అప్పగిస్తారనే ఉత్కంఠ పెరుగుతోంది. ముఖ్యంగా బాలినేని చేరికతో జనసేన జిల్లా అధ్యక్ష పదవి హాట్ కేక్ గా మారింది. గతంలో లాగా కాకుండా రాబోయే ఎన్నికలను టార్గెట్ గా పెట్టుకుని ప్రకాశం జిల్లాలో జనసేన పార్టీని మరింతగా బలోపేతం చేసే దిశగా అధిష్టానం అడుగులు వేస్తోందట. కొత్త వారికి జిల్లా బాధ్యతలను ఇచ్చేందుకు పార్టీ పెద్దలు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. అయితే జిల్లా జనసేన పార్టీలో రెండు వర్గాల నేతలు ఎవరికి వారు తమకే జిల్లా అధ్యక్ష పదవి దక్కుతుందని లెక్కలు వేసుకుంటున్నారు. రియాజ్ వర్గంలోని ఆశావహులతో పాటు బాలినేని వర్గంలోని ఆశావహులు అధ్యక్ష పదవిపై గంపెడాసులు పెట్టుకున్నారు. ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ ప్రస్తుతం జిల్లా జనసేన అధ్యక్షుడు షేక్ రియాజ్తో కంది రవిశంకర్ సన్నిహితంగా ఉంటున్నారు. వీరితో కలిసి స్థానికంగా జరిగే కార్యక్రమాలకు హాజరవుతున్నారు. ఒంగోలు ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ ప్రస్తుత జిల్లా అధ్యక్షుడు రియాజ్ సపోర్ట్ ఉండడంతో పాటు సామాజిక సమీకరణాల ప్రకారం కాపు వర్గానికి అవకాశం కల్పిస్తే జిల్లా అధ్యక్ష పదవి తనకే ఖాయమన్న నమ్మకంతో ఉన్నారట రవిశంకర్. వైసీపీని వేడి జనసేన పార్టీలో చేరిన బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా తన వర్గం వారికి జనసేన జిల్లా అధ్యక్ష పదవిని ఇప్పించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట. ఈసారి జిల్లా అధ్యక్ష పదవిని బీసీ నేతకు ఇవ్వాలని బాలినేని కోరుతున్నట్లు చర్చ నడుస్తోంది. జనసేన జిల్లా పగ్గాలు తమకేనని రెండు వర్గాల్లోని ఆశావహులు ఎవరి ధీమాలో వారున్నా అధిష్టానం మదిలో ఉన్నదెవరన్నదే పెద్ద ప్రశ్న.